కల్తీ నెయ్యికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది బెజవాడ. పోలీసులు కేసుల భయం లేకుండా యథేచ్ఛగా కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తాజాగా పోలీసులు జరిపిన దాడిలో 10,000 లీటర్ల కల్తీ నెయ్యి పట్టుబడింది. ఇళ్ల మధ్యనే నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలను సీజ్ చేశారు పోలీసులు. విజయవాడ నడిబొడ్డున కల్తీ నెయ్యి తయారీ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 10,000 లీటర్ల కల్తీ నెయ్యిని పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి దందా కొనసాగిందని పోలీసులు చెప్తున్నారు. పామాయిల్ నెయ్యి మిక్సింగ్ చేసి జనాన్ని తేలిగ్గా మోసం చేస్తున్న శ్రీ లక్ష్మీ దివ్యసాయి ఏజెన్సీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 10,000 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యిని అక్రమంగా తరలిస్తున్న 4 వ్యాన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ల మధ్యలోనే కల్తీ నెయ్యి తయారు చేసి అక్కడే వ్యాపారం చేసినా స్థానికులు పట్టించుకోలేదని పోలీసులు చెప్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయకపోవడం వల్లే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి దందా కొనసాగిందంటున్నారు. శ్రీలక్ష్మి దివ్య బాబు డైరీ పేరు మీద కల్తీ నెయ్యి వ్యాపారం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తే ఒక యూనిట్ ఉంది, ఆ బిల్డింగ్, ఆ పక్కనే రెండు గొడవలు ఉన్నాయి, ఇంకొక దూరంలో ఇంకో గొడవలు కూడా ఉంది. ఒరిజినల్ నెయ్యి కొని దానికి పామాయిల్ కలుపుతున్నారు. ఆ బ్రాండ్స్ ఏంటంటే నలంద, తర్వాత లక్ష్మి, బాబు, భారతి, తర్వాత దివ్య, ఇలాగ ఒక 5-6 రకాలు బ్రాండ్స్ మీద అవి తయారు చేస్తున్నారు. ఇక్కడ కల్తీ నెయ్యి వ్యాపారం జరుగుతుంది. దీన్ని కన్సర్న్ పోలీస్ వర్క్ని మనం ఇన్ఫార్మ్ చేయాలి. దీనివల్ల చాలామందికి ప్రాణహాని, ఆరోగ్యం పాడైపోద్ది, దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా తెలిసి ప్రజల నుంచి ఎటువంటి సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ కానీ. కల్తీ నెయ్యి నిర్వాహకులు పరారు కావడంతో అక్కడ పనిచేస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యితో పాటు 100 కిలోల స్వచ్ఛమైన నెయ్యి, 100 కిలోల పామాయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్ను స్వచ్ఛమైన నెయ్యితో కలిపి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. శ్రీదుర్గ, లక్ష్మీదేవి, బాబు అని రకరకాల పేర్లతో వీటిని మార్కెట్లోకి విక్రయిస్తున్నారు. అయితే నిఘా ద్వారా కల్తీ నెయ్యి కేటుగాళ్ల భరతం పడతామంటున్నారు పోలీసులు. కొంచెం లోనకుంది ఏరియా కూడా రైల్వే ట్రాక్ పక్కన మెయిన్ రోడ్కి దూరంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం కష్టం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇది చేయడానికి పూనుకొని ఉండొచ్చు. ప్రధాన నిందితుడు కొలుసు సుబ్బారావు అని తెలిసిందండి. ఇతను అయితే ఇక్కడ లేడు. ఇక్కడ పనిచేసే ఒక 10 మంది వర్కర్లు ఉన్నారు. 10 మంది వర్కర్లను కూడా ఇప్పుడు అదుపులు తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. 40% నెయ్యిని 60% పామాయిల్ కలిపి దీనికి సంబంధించి 3 గొడవలు ఉన్నాయి. పక్కన 3 గొడవలు ఉన్నాయి. 3 గొడవల మీద రైడ్ చేస్తాం. సరైన సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెడతాం, శిక్ష పడేలా చేస్తాము. నెక్స్ట్ టైం కూడా రిపీట్ చేస్తే ఇంకా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.